ఓకే. ఓకే. దేవునికి వందనాలు. అక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ మనందరం కలిసి ఇలా ధ్యానించుకునే కృప అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. సీజన్స్ మారిపోతున్నాయి. సమ్మరు చాలా విపరీతంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా వేడి గాల్పులు వీచే ప్రమాదం ఉందని ఏదో ఎలినో అని చెప్పి ఇంకేదేదో చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడాలి. అదే సమయంలో ఈ వేడిని మనం భరించలేని స్థితిలో ఉన్నప్పుడు నిజంగా అగ్నిగుండం అనేది ఎట్లా ఉంటుందో ఒక్కసారి తలుచుకుంది. ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళటానికి మనం ప్రతి క్షణం కూడా మనం చెక్ చేసుకుంటూ మన జీవన యాత్ర కొనసాగించాలని ఆ దేవాదేవుని వేడుకుంటూ ఈరోజు మూల వాక్యం ప్రవక్త అయిన హగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ప్రవక్త అయిన హగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేబులును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునకు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు పూనిరి. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరముష్క స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమయ్యున్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. నాయన మరొక్కసారి పునరుత్థాన దినమున ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి నిన్ను ఆరాధించుకునే కృప మాకు అనుగ్రహించినంత వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపల్లో అయ్యాన్నాం తండ్రి. లెంట్ డేస్ తర్వాత నాయన నీ పునరుత్థాన శక్తిని బట్టి నాయన ఆనందించే కృప మాకు అనుగ్రహించావు తండ్రి. ఒక జీవంతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించావు తండ్రి. వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో కాకుండా నేను అమూల్యమైన నీ రక్తం చేత మమ్మల్ని కొనినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి క్షణం కూడా నాయన మా విలువ ఎంతో నీవు హెచ్చించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యాలను మీరే వెల్లడి చేయమని వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్యం ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, కార్యాంతము నేను బహుగా స్తుతించుకునే కృప అనుగ్రహించమని, ఏ విధమైన ఆటంకం లేకుండా నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి హగ్గయి గ్రంథం 2 అధ్యాయాలే కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. సాధారణంగా మనం ఇది చదువుతూ అనుకుంటాం ఏంటంటే 2600 సంవత్సరాల పూర్వం జరిగిన చరిత్ర మనకి ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఆ ప్యాటర్న్ లేదు, ఆ కల్చర్ లేదు, తర్వాత ఆ లైఫ్ స్టైల్ కూడా లేదు కదా. అట్లాంటప్పుడు మనకి ఈ గ్రంథం చదవడం అంత అవసరం అంటే తప్పకుండా చదవాలి. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వమ్మ గురించి మనం ఎన్నిసార్లు చదివినా పూర్తిగా ఇంకా వారిద్దరి గురించి పాఠాలు నేర్చుకుని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయలేని స్థితిలోనే ఉన్నామంటే అందరం కూడా ఒప్పుకోవాల్సిన స్థితి ఇది. ఎందుకంటే ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి వాళ్ళిద్దరి జీవితం ద్వారా. ఎన్ని నేర్చుకున్నాము, ఎంతవరకు మన జీవితంలో అడాప్ట్ చేసుకున్నాము అనేది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన అంశం. అలాగే హగ్గయి ప్రవక్త గురించి మనం చెప్పాలంటే హగ్గయి అనే మాటకి ఉత్సవము అని అర్థం, సెలబ్రేషన్. బహుశా తల్లిదండ్రులు ఈయన పుట్టేటప్పటికి వారి ప్రాంతంలో ఏదైనా తిరునాలు లేదైనా సెలబ్రేషన్ జరుగుతూ ఉందేమో, దానిని బట్టి ఉత్సవము అనే పేరు. ఆ తల్లిదండ్రులకి బిడ్డ అనుగ్రహింపబడటమే వాళ్ళకి ఉత్సవం. అదే విధంగా మరి ఆ టైంలో జరుగుతున్నటువంటి ఒక సెలబ్రేషన్ బట్టి కూడా పెట్టి ఉండవచ్చు అని చెప్పి మరి స్టడీ బైబిల్లో రాయటం అనేది జరిగింది. అలాగే హగ్గయ్య గారి చరిత్ర ఈ 2 అధ్యాయాలు మనం చదివిన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచించి పెట్టారో కానీ
నిజంగానే యూదులకి ఉత్సవ కాలం అది చూపించాడు హగ్గయ్య గారు. ఆయన మాటల ద్వారా, ఆయన హెచ్చరికల ద్వారా ఒక ఉత్సవాన్ని చూపించారు. ఆ సెలబ్రేషన్ వాతావరణాన్ని అనేది వారికి కల్పించారని చెప్పి మనం ఒప్పుకోవచ్చు. ఈ గ్రంథకర్త ఎజ్రా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లోనూ, అదే విధంగా 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఇది జరిగిన సంగతులన్నీ అయిపోయిన తర్వాత చాలా లేటుగా ఇది ఎజ్రా గారు ఈ గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు నెహెమ్యా గ్రంథం ఎజ్రా గ్రంథం చదివాం కాబట్టి నేను ఆ రిఫరెన్స్లన్నీ మీకు పూర్తిగా వివరించను. కానీ ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయం ఒకసారి మీరు తర్వాత చూడండి, 11-12 వచనాల్లో ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు యూదులకి, మీరు 70 సంవత్సరాలు బబులోను ప్రాంతానికి వెళ్ళిపోతారు, అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ దేవుడు మిమ్మల్ని రప్పిస్తాడు అని చెప్పి ఆయన ప్రవచించాడు. ఆ తర్వాత దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో మనం చూసినట్టయితే 36వ అధ్యాయం తర్వాత చూడండి మీరు 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం నెరవేరునట్లు అని మొదలవుద్ది అక్కడ. ఇట్లా వీళ్ళు చెరకు కొనుక్కోపడ్డారని ఎండ్ అవుద్ది అక్కడికి. ఆ తర్వాత అందులోనే కోరేషు రాజు క్రీస్తు పూర్వం 539లో ఆయన పార్శిక రాజుగా వచ్చిన తర్వాత జరిగిన చరిత్ర కూడా మనకి ఆ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. కోరేషు దేవుడు ఎప్పుడో 500 సంవత్సరాల క్రితమే, అంటే యెషయా గ్రంథంలో మనం చూస్తాం కోరేషుని గురించి ఉన్నటువంటి ప్రవచనాలు. కోరేషుని ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన అన్యుడు అయినప్పటికీ కూడా కోరేష్ ద గ్రేట్ గురించి మనం నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథంలో కూడా మనం ధ్యానించుకున్నాం. ఆ కోరేష్ ద్వారా ఆయన ఎప్పుడైతే పార్శిక సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడో ఆయన వెంటనే అన్నాడు, మీరు ఎవరైతే మీ స్వస్థలానికి వెళ్ళగోరుతున్నారో వారందరూ వెళ్ళిపోండి అని చెప్పి, కంపెల్షన్ ఏమీ లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇక్కడే మా పిల్లలకి మరి సంబంధాలు చూసుకున్నాం, మా అల్లుళ్ళు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము ఇక్కడే ఉండిపోతామంటే నేను ఎవరిని బలవంతంగా పంపించను, కాబట్టి మీ ఇష్టం అన్నప్పుడు చాలా మంది అక్కడే ఉండిపోయారు. ఎందుకు మనం అనాలంటే కోరేష్ చక్రవర్తి ఇట్లాంటి ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా క్రీస్తు పూర్వం 538లో అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు జెరుబ్బాబెలుతో యెహోషువతో బయలుదేరి వచ్చిన వాళ్ళు దాదాపు 50,000 మంది, అంతకంటే ఎక్కువ లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎంత వృద్ధి చెందుంటారు జనాభా, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళతోటి ఫస్ట్ ట్రిప్ వచ్చింది 50,000 మంది. ఆ తర్వాత చాలా తక్కువ 2 సార్లు వచ్చారు. అంటే చాలా మంది అక్కడే ఉండిపోయారు. దాని చరిత్ర మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఏంటంటే ఆ సూజన్ కోటలు అక్కడ ఉన్న చరిత్ర అంతా కూడా చూస్తాం, అక్కడే ఉండిపోయిన యూదుల గురించి. సరే, వచ్చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళు వచ్చిన కారణం ఏంటంటే, మా పితరుల సమాధులు ఉన్న పట్టణం అది, మా పితరులు నివసించిన ప్రాంతం, మా స్వగ్రామం, మా స్వస్థలం, కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి, మా దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి వాళ్ళు ఈ వచ్చిన 50,000 మంది అనేది రావటం జరిగింది క్రీస్తు పూర్వం 5038లో. ఆ తర్వాత మనం గమనించినట్లయితే హగ్గయి ప్రవక్త ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 2 అధ్యాయాల్లో మనం చూసేటప్పటికి హగ్గయి ప్రవక్త దేవుడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ఎందుకు ఉపయోగించుకోవాల్సి వచ్చింది అంటే, క్రీస్తు పూర్వం 538లో జెరుబ్బాబెలు అలాగే యెహోషువ వచ్చిన తర్వాత కోరేష్ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి ఆయనకు కావాల్సినటువంటి ద్రవ్యం అది కూడా ఇవ్వటం, తర్వాత నెబుకద్నెజరు ఆ ఆలయం నుంచి, సొలొమోన్ మహారాజు కట్టించినటువంటి ఆలయం నుంచి పట్టుకుపోయినటువంటి ఉపకరణాలన్నీ కూడా లెక్క పెట్టి ఇక్కడ పంపించి, మీకు ఏం కావాల్సిన నేను ఇస్తానని చెప్పి ఆయన ప్రోత్సహించి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ఆలయ నిర్మాణం మొదలు పెట్టిన వెంటనే వచ్చిన ఆటంకాల గురించి మనకి ఎజ్రా గ్రంథంలో చాలా స్పష్టంగా చదివాం. కాబట్టి అప్పుడు ఏమైందంటే, పని మొదలు పెట్టిన తర్వాత దాదాపు 16 సంవత్సరాలు పని ఆగిపోయింది. జెరుబ్బాబెలు యెహోషువ ప్రవచిస్తున్నారు, కానీ జెరుబ్బాబెలు గారికి మనకు తెలుసు చాలా దర్శనాల ద్వారా దేవుడు చూపించాడు జరగబోయే సంగతులు.
అప్పుడు జరగబోయే సంగతులు, తర్వాత రెండవ రాకడ వరకు కూడా జరిగే సంగతులన్నీ కూడా దర్శనాల రూపంలో జకర్యా గారు చూపించడం జరిగింది. యెహోషువ గారు ఎలాగో ప్రధాన యాజకుడే. షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెల్ అని ఉంటుంది. అంటే ఇతను రాజవంశానికి చెందినటువంటి వాడు. గవర్నర్ గా పంపించారు జెరుబ్బాబెల్. నెహెమి గారు కూడా గవర్నర్ గానే వచ్చారు. ఈ జెరుబ్బాబెల్ గారు, యెహోషువ గారు ఏంటంటే ప్రజలకి చెప్పటం వరకే గాని కొంచెం సెన్సిటివ్ మైండ్ తో, అంటే ఎక్కడైనా తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిఘటించలేక ఆ పని 16 సంవత్సరాలు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆగిపోయిన పని ఆగిపోయినట్టుగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. అవకాశం ఇచ్చాడు ఈ ప్రజల్లో మార్పు వస్తుందేమని. వాళ్ళకి ఏమాత్రం మార్పు అనేది రాలేదు. రాకపోయిన తర్వాత దర్యావేష్ చక్రవర్తి క్రీస్తు పూర్వం 521లో పారసీక రాజు అయిన తర్వాత క్రీస్తు పూర్వం 520లో హగ్గయి ప్రవక్త ద్వారా ఈ యూదుల్ని దేవుడు హెచ్చరించాడు. అది ఈ హగ్గయి ప్రవక్త ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఈ 1వ వచనం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇది వీళ్ళిద్దరికి చెప్పమని ఎవరు చెప్పారంటే దేవుడు వాక్కు దూత హగ్గయిని ఆయన దూతగా ఉపయోగించున్నాడు వీళ్ళకి చెప్పడానికి. వీళ్ళకి డైరెక్ట్ గా కాకుండా హగ్గయితో చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్పు అని చెప్పి సైన్యములకు అధిపత్యగు యెహోవా అని చెప్పి అక్కడ ఆయన అడ్రస్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంత సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఎందుకు అడ్రస్ చేసుకుంటున్నాడు ఆయన అంటే, వీళ్ళు లోకానికి జడిసి లోకస్తులకు జడిసి వాళ్ళ పని ఆపేశారు. కానీ ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి మహిమా తేజస్సు కలిగినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా ఆలయం కట్టడానికి మీరు లోకం వైపు చూచి ఎందుకు మీరు భయపడుతున్నారని చెప్పి వాళ్ళని హెచ్చరించడానికి ఆయన పేరు ముందు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పు అని చెప్పి హగ్గయిని అక్కడికి దూతగా పంపించడం జరిగింది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. ఇక్కడి వరకు మనం ఆపితే ఈ 5వ వచనం వరకు దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత చేయవలసిన పని ఏంటి? అది చేయకుండా సమయం ఇంకా రాలేదని చెప్పుకుంటున్నారు. సమయం ఇంకా రాలేదని చెప్పేవాళ్ళు ఏ పని మానేశారు మీరు? అంటే దేవుడు సూటుగా ఇవాళ మనల్ని కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు పని చేయడానికి కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని చిత్తం కాదేమో, దేవుడు ఇంకా సమయం ఇవ్వలేదేమో అని చెప్పి దేవుడి మీద గెలిచేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 6వ నెల అంటే సెప్టెంబర్ నెల. యూదుల క్యాలెండర్ లో 6వ నెల అంటే మనకి సెప్టెంబర్ నెల. అంటే సెప్టెంబర్ నెల 1వ తేదీన హగ్గయి ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టిన తర్వాత డిసెంబర్ 24కి ఆయన ప్రవచనాలు 4 సార్లు ప్రవచించారు. అయిన తర్వాత ఆలయ నిర్మాణం మొదలై 4 సంవత్సరాల్లో క్రీస్తు పూర్వం 516లో అది ముగింపు జరిగిందంటే అంత పవర్ఫుల్ గా ఈయన ప్రవచించాడంటే, ఈయన ప్రవచించడం అంటే పరిశుద్ధాత్ముడు ఈయన రకంగా ఉపయోగించుకున్నాడు. ఎవరిని ఉపయోగించుకుంటాడు పరిశుద్ధాత్ముడు అంటే, ఎవరికైతే దేవుని పని అందు ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని గురించి పౌరుషం కలిగి ఉంటారో వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. అంటే హగ్గయి గారిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పి మనం గమనించవచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 15 వచనాలు 1వ అధ్యాయంలో 15 వచనాలు మనం గమనించినట్లయితే 3 పార్ట్లుగా చేస్తే దీంట్లో 11వ వచనం వరకు 2వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు ఏంటంటే, ఈ హగ్గయి ప్రవక్త యూదుల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చేయమన్న ఆరోపణలే, ఆయన సొంతగా చేసింది కాదు, కానీ దేవుడు ఆరోపించమని చెప్పినటువంటి ఆరోపణలు ఆయన చేస్తూ ఉన్నాడు.
11వ వచనం వరకు ఆరోపణలు చేసిన తర్వాత ఇందాక మనం చదివినటువంటి మూల వాక్యం 12వ వచనంలో ఆ జెరుబ్బాబేలు తర్వాత యెహోషువ మిగిలిన జనులు కూడా ఆ మాట విని యెహోవా యందు భయభక్తులు కలిగి పనికి పూనుకొనిరి. అంటే ఎన్ని రోజులు హెచ్చరించాడంటే హగ్గయి ప్రవక్త 6వ నెలలో మొదటి దినాన్న హెచ్చరిస్తే వీళ్ళు 7వ నెలలో 24వ రోజున పని మొదలు పెట్టారు. 6వ నెలలో 1వ రోజున ఈయన హెచ్చరిస్తే వాళ్ళు 23 రోజుల తర్వాత అంటే అదే నెల 24వ రోజున మొదలు పెట్టారు. అంటే 23 రోజులు ఇక అదే పనిగా హెచ్చరించాడు. హెచ్చరించడం అంటే ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యండి అని చెప్పి అంతకుముందు ప్రవక్తలు చెప్పినట్టుగా కాకుండా చాలా పవర్ఫుల్ గా ఇదిగో దేవుడు ఈ మాట చెప్పాడు, ఈ విధంగా చెప్పాడని చెప్పి దేవుడు చెప్పటం మాత్రమే కాకుండా ఆయన స్వయంగా అనుభవిస్తూ మాటలు చెప్పి మాట చెప్పి ఊరుకోవటం కాకుండా హగ్గయ్య గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చెప్పి ఊరుకోవటం కాకుండా పనిని పురమాయించి పర్యవేక్షించి పని పూర్తయ్యే వరకు పట్టుదల వదలకుండా చేయటం ఆయన ప్రత్యేకత. కాబట్టి దేవుడు ఆయన్ని ఉపయోగించుకున్నాడు. 3-4 వచనాలు మనం చూస్తే పనికి ఆటంకం అని చెప్పి వీళ్ళు అక్కడ వదిలేశారు. అయితే మనం గమనించినట్లయితే ఎజ్రా గ్రంథంలో ఈ చరిత్ర అంతా చూస్తాం. సమరయులు, అమ్మోనీయులు, టోబీయులు ఇంకా చాలా మంది జాతుల వారు వచ్చేసి ఇక్కడ వీళ్ళకి పనికి ఆటంకం కల్పిస్తారు. సమరయులు ఏమంటారంటే ఇదిగో మా అశూర్ రాజు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి మేము మీతో పాటు బలి అర్పించుకుంటాం, మేము మీతో పాటు కలిసి ఉంటాం, మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి అన్నప్పుడు యూదులు ఒప్పుకోరు. అక్కడితో పని ఆటంకం కలుగుద్ది. అంతే తప్పించి మీకు మాకు పాలు లేదు, మీ జీవితం మీది, మా ఆలయం మాది, దానికి మీరు ఆటంకం కల్పించొద్దు అని చెప్పి చెప్పలేకపోయారు. మన ఇటీవలే ఒక స్టేట్మెంట్ చదివాను. ఏంటంటే మన ప్రధాని గారు అమెరికన్ అధ్యక్షుడు మాట అడిగారు. ఏంటంటే మేము చాలా ప్రేమిస్తాం, మేము మిమ్మల్ని బ్రదర్స్ అని చెప్పి అంటున్నాము, అలాగే మీకు మత స్వాతంత్రం మా దేశంలో ఇస్తాము అని చెప్తూ మీరెందుకు ఆ విధంగా ఉండటం లేదు అని చెప్పంటే మా తండ్రి ఒక్కడే, ఆయనకు మేము సార్వభౌమ అధికారం ఇస్తాము, ఆ తర్వాతే ఎవరైనా సరే, అంతే తప్పించి ఈ రిలీజియస్ విషయంలో మాత్రం మేము రాజీ పడమని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని గమనించినట్లయితే అంత చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఆయన ఏంటంటే ఈ విషయంలో మాత్రం నలుగురితో పాటు అనే ఆలోచన మాకు ఉండదు, మా దేవుడు సార్వభౌముడు, ఆ ఏకదేవుని ఆరాధన మేము కలిగి ఉంటామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అట్లాంటి పట్టుదల వీళ్ళలో లేదు. అక్కడ ఆటంకం కల్పించేటప్పటికి సరే రోగి పాలే కూరడు వైద్యుడి పాలే ఇచ్చాడు అన్నట్టు వాళ్ళు ఏం చేశారంటే ఇక ఎలాగో ఆటంకాలు కలిగినాయి కదా అని పని మానేసి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇళ్ళు కట్టుకుని, ఎలాంటి ఇళ్ళు కట్టుకుంటున్నారంటే సరంబీ వేసిన ఇళ్ళు కట్టుకుంటున్నారు. సరంబీలు అంటే మిద్దులు, ఆ రోజులు టేకు చెక్కతోనో లేకపోతే లెబనాన్ దేవదారు వృక్షం యొక్క చెక్కతోటో చాలా పటిష్టంగా మిద్దు వేసుకునే వాళ్ళంట. అలాంటి ఇల్లు కట్టుకుని వీళ్ళు ఉంటూ ఉన్నారు. మరి ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 18వ వచనం వరకు, 4వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 24వ వచనంలో కూడా ఎట్లాంటి ఆటంకాలు వచ్చినాయి మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హగ్గయి ద్వారా దేవుడు ఎందుకు ఈ విధంగా చాలా ఘాటుగా విమర్శ చేస్తూ ఆరోపణలు చేస్తూ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, వీళ్ళు వచ్చిందే దేవాలయం నిర్మించుకుని దేవుని ఆరాధించుకోవటానికి వచ్చారు. ఎందుకంటే బబులోనులో ఇంతకంటే మించిన చక్కటి సౌకర్యాలు ఉన్నాయి, చక్కని ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన సంకల్పం ఏంటి, సంకల్పం మంచిదే, మా స్వస్థలానికి వెళ్ళాలి, మేము అక్కడ ఆలయం కట్టుకోవాలి, మా నిజ దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలని చాలా మరి ఆరంభ సూరత్వంతో ఒక రకంగా చెప్పాలంటే వచ్చేసారు. చిన్న ఆటంకం కలిగేటప్పటికి వదిలేశారు. మరి నెహమ్యా గారి చరిత్ర మనం చూసినట్టయితే ఆయన గోడ నిర్మాణం చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు, చివరికి నెహమ్యాని హత్య చేయాలనే ఆలోచన కూడా వచ్చింది, రాజద్రోహం కూడా ఆయన మీద మోపారు. అయినప్పటికీ కూడా ఎంత సాక్రిఫైజింగ్ నేచర్ తో ఆయన ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని పని చేయటమే కాకుండా ఆయన తీసుకునే ఆహార విషయంలో కూడా తగ్గించుకుని, అదే విధంగా ఆయన సొంత డబ్బు వెచ్చించి తన సహోదరులైనటువంటి యూదులు ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం మాత్రమే కాకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ 12 సంవత్సరాలు కూడా జీతం తీసుకోకుండా పనిచేశాడు నెహమ్యా గారు. అంత మాత్రమే కాకుండా
ఆర్థికమైన, మోరల్ సంబంధంగా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన మీదే ఆధారపడ్డాడు. నెహెమ్యా గ్రంథం మనం గమనించినట్లయితే దాదాపు 5 సార్లు ఎంత చక్కని ప్రార్థన విజ్ఞాపన నెహెమ్యా గారు చేశారు. ప్రభువా, నన్ను చూడు, ఈ పని నేను దీనికోసం నేను ఈ రకంగా ఉన్నాను, నన్ను గుర్తు పెట్టుకో, నీ కార్యం నిమిత్తం నేను ఇది చేశానని చెప్పి ఆయన విజ్ఞాపన ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేసి కేవలం 52 డేస్ 52 రోజుల్లో యెరూషలేం గోడ రిపేర్ చేయటువంటి మాటల ఒక్కొక్క రూమ్ కి చేయటానికే దగ్గర దగ్గర 3 నెలలు పడుతున్నట్ట. ఆ గుమ్మాలన్నిటినీ రిపేర్ అంటే మళ్ళీ మామూలుగా కొత్తగా కట్టవలసి వచ్చింది అది. అట్లాంటి నిర్మాణాన్ని 52 రోజుల్లో ఆయన ముగించగలిగాడంటే ఆయన ప్రార్థన మీద ఆధారపడబట్టి ఆ పని చేయగలిగాడు. అదే విధంగా మనం ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే ఆవిడకు వచ్చిన ఆటంకం అనేది మామూలు ఆటంకం కాదు. తన జాతిని రక్షించుకోవటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నేను నశించెదను అని చెప్పి రాజమందిరంలోకి పర్మిషన్ లేకుండా వెళ్ళినంత సాహసం చేసినవాడు. అంటే అట్లాంటి తెగింపు ఉన్న వాళ్ళు మాత్రమే దైవ కార్యం చేయగలరు. అంత మాత్రమే కాకుండా ఆమె ఉపవాసం చేసింది, తనతో కూడా ఉన్నవారితో ఉపవాసం చేయించింది. 5 విజ్ఞాపనలు రాజు దగ్గర చాలా టాక్ట్ఫుల్ గా 5 విజ్ఞాపనలు చేసి రాజు మనసు ఒప్పించి తన జాతిని రక్షించుకుంది. అంటే ఒక స్త్రీ అంత సాహసం చేసి ఆ కార్యాన్ని చేసుకుంది అంటే ఆవిడకు ఉన్నటువంటి విశ్వాసము, ప్రార్థన. అక్కడెక్కడ దేవుడు అనే పదం చూడం మనం ఎస్తేరు గ్రంథంలో, కానీ ఆమెకు విశ్వాసం అనేది ఉంది కాబట్టి ఆ దేవుడికి ఉపవాసం చేసింది, విజ్ఞాపన చేసిన దేవుడికి కార్యం సాధించుకుంది. అట్లా ఉండాలి తప్పించి ఇక్కడ నెహెమ్యా గారు గవర్నరే, జెరుబ్బాబేల్ గారు కూడా గవర్నరే. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూస్తే అంటే ఒక ఉద్యోగిగా మాత్రమే జెరుబ్బాబేల్ గారు ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. నెహెమ్యా గారు అలా కాకుండా ఇది నాది, నా జనులు. జెరుబ్బాబేల్ గారు కూడా బబులోన్లో పుట్టిన ఆయనే, నెహెమ్యా గారు కూడా బబులోన్లో పుట్టిన ఆయనే. జెరుబ్బాబేల్ అంటే బబులోన్లో పుట్టిన వ్యక్తి అని అర్థం, ఆ పేరుకి అర్థం. మరి నెహెమ్యా జెరుబ్బాబేల్ కూడా మొట్టమొదట ఇక్కడ చూశారు ఏది యెరూషలేం ప్రాంతాన్ని. వాళ్ళ జీవితం అంతా కూడా అంతవరకు అక్కడ బబులోన్లోనే గడిచింది. అయినప్పటికీ మాతృదేశ అభిమానం అనేది ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నా. అంటే ఇద్దరిలో కంపారిటివ్ స్టడీ కాదుగా నేను చేసేది. 16 సంవత్సరాలు పని ఆగిపోవటానికి మరి జెరుబ్బాబేలుకి అన్ని ఆయుధాలు, అన్ని వసతులు అన్ని ఇచ్చినా కూడా పని ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన పని చేయటంటే, ఒక అధికారి పని చేయటం, ఒక క్రైస్తవుడు పని చేయటం ప్రార్థన మీద ఆధారపడినప్పుడు ఎన్ని వండర్స్ అయినా మనం సాధించగలం అనేది నెహెమ్యా రుజువు చేశాడు కదా. అలాగే ఇక్కడ 16 సంవత్సరాలు పని ఆగిపోయిన తర్వాత హగ్గయి గారి ద్వారా ప్రవచింప చేశాడు. మరి పవర్ ఉన్నప్పుడు నెహెమ్యా ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడో అదే విధంగా ఆ పవర్ ని ఏదోలే అన్నట్టుగా ఉదాసీనంగా వదిలిపెట్టినప్పుడు ఆ పని అలాగా ఆగిపోయింది. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే పవర్ ఉన్నప్పుడు కేఆర్ నారాయణ గారిని మన రాష్ట్రపతి చేశారు. ఆయన ఒకసారి కొంతమంది ఆ రాజ్యాంగాన్ని తిరిగి రాయించాలి, ప్రస్తుత పరిస్థితులు ఈ రాజ్యాంగం పనికిరాదు మనకి అని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నారు. ఏంటంటే రాజ్యాంగం బాగోలేదా, రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడంలో మనం విఫలమయ్యామా, రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడంలో మనం విఫలమయ్యాం, ఆలోచించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి అది పెద్ద చర్చ జరిగి తర్వాత రాజ్యాంగం జోలికి వెళ్లకుండా దాన్ని ఆ రకంగా అంటే ఆ పదవి రాష్ట్రపతి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇటీవల నేను ఒక స్టేట్మెంట్ చూసినప్పుడు ద్రౌపది ముర్ము గారు, మన ప్రెసిడెంట్ గారు, మానవ హక్కులు ఎవరో క్లెయిమ్ చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడు పని కట్టుకుని క్రైస్తవ సమాజం మీద చేసినటువంటి దాడుల గురించి రిప్రజెంట్ చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి ఆయన ముందే రాష్ట్రపతి భవన్ కి ఇవ్వటం జరిగింది. తర్వాత దాని మీద ఏ రకమైన యాక్షన్ లేకపోతే రెండోసారి మళ్ళీ ఆయన ఇవ్వటం జరిగింది. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆవిడ పంపించడం జరిగింది. అంటే ఆవిడ ఆ సీట్ లో ఉంది కాబట్టి మనం పనిచేయడానికి, ఒకవేళ వాళ్ళిద్దరు రాష్ట్రపతులే కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేయగలరు, గవర్నర్లు కాబట్టి వాళ్ళు చేయగలిగారు అనుకోవటం లేకుండా ఇటీవల ఒక మాట న్యూస్ పేపర్ లో వచ్చింది చూస్తే, తమిళనాడులో ఒక లాకప్ డెత్ లో ఒక రేవతి అనే ఒక కానిస్టేబుల్ ఆవిడ విధి నిర్వహణలో ఆవిడ మనస్సాక్షికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ఒక తండ్రి కొడుకులో లాకప్ డెత్ విషయంలో విధి నిర్వహణలో ఆవిడ ఎంత వరకు
డ్యూటీకి న్యాయం చేయగలిగితే అంతా చేసి ఆ దోషుల్ని పట్టించడానికి ఆవిడ ఎంతో శ్రమ పడింది. అంటే మనకి వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఏ వే. మనం చేయటానికి ముఖ్యంగా అధికారం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అదే విధంగా అసలు మనం ఎందుకు వచ్చాం, ఈ లోకానికి ఎందుకు వచ్చాం, అక్కడ యూదులు కూడా వదిలేయండి, యూదుల సంగతి వదిలేయండి. మనకు మనం ఆలోచించుకున్నట్టయితే అసలు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఈ ప్రపంచంలో లోకంలో ఎంతో మంది ఉంటే మిమ్మల్ని నేను నా స్వకీయ సంపాద్యంగా ఎన్నుకున్నాను అన్నాడు యెహోవా దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మరి అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజకులుగా పరిశుద్ధులుగా ఆయన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక క్రైస్తవుడుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన గుణాతిశయములు ప్రచురము చెయ్యాలి. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయటంలో ఆయనకి ఏదో మేలు కాదు, ఆయన గుణాతిశయములు ఎప్పుడైతే ప్రచురం చేశామో ఎంతమందో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నిత్య జీవ ప్రవేశానికి అర్హత పొందారు. అనేక ఆత్మల రక్షణార్థం మనం పని చేయవలసిన బాధ్యత మనకుంది. మరి అప్పుడు ఆ బబులోన్ నుంచి వెళ్ళినటువంటి యూదులు ఎట్లాగైతే నిర్లక్ష్యంగా దేవాలయ నిర్మాణం గురించి వదిలేసి ఊరుకున్నారు, వాళ్ళ గురించి అనుకుంటున్నాము. మన గురించి ఏంటి, మనకు అప్పగించిన పని నాకేం తెలియదండి, దేవుడు నన్ను పిలవలేదండి, నాకేం అప్పచెప్పలేదండి అంటానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు కన్ఫర్మేషన్ తీసుకున్నావో వెంటనే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పౌలు గారు అంటారు, నీవు బల్లను సమీపించినప్పుడల్లా రెండవ రాకడని నువ్వు ప్రకటిస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు బలను సమీపించినప్పుడల్లా కూడా క్రీస్తు మళ్ళీ వస్తాడు, క్రీస్తుతో కలిసి మేము ఇది తీసుకుంటాం మళ్ళీ ఈ ఆరాధన అని చెప్పి మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి మనం చేయవలసిన పని, దేవుడు మనల్ని లోకానికి ఎందుకు పంపించాడు అనేది మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఉన్నట్టయితే ఒక్కసారి మరి హగ్గయితో దేవుడు ఎట్లాగైతే ప్రవచింప చేశాడో వాక్యం ద్వారా మనల్ని దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు చాలా వేదంతో మాట్లాడతాడు. అందరూ తమ సొంత కార్యాలని చూసుకుంటున్నారు, దేవుని పని పట్ల ఎవరికి కూడా శ్రద్ధ లేదు. నేను తిమోతిని పంపిస్తున్నాను, ఎందుకంటే అతడు నా నిజ కుమారుడు, నేను చెప్పిన పని చేయటంలో దేవుని కార్యం చేయట్లేదు, అతను మించిన వాడు లేడు అని చెప్పి పౌలు గారు చెప్తారు. అంటే ఆయన వేదంతో చెప్పినటువంటి మాట. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనంలో అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు వచ్చారు, సమయం ఇంకా రాలేదంటున్నారు, మీరు సరంబి వేసిన ఇళ్లలో చక్కగా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ కూర్చున్నారు, సమయం రాలేదని ఎవరు చెప్పారు మీకు? మీరు దేవుణ్ణి అడిగారా? అసలు మీ ప్రవర్తన మీరు స్వచిత్తం మీద ఆధారపడి ఉంటారా, దేవుణ్ణి అడిగారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం చాలా సార్లు ఆసన్నమవుద్దంట మనకి. అంటే సమయం ఇంకా రాలేదా, లేకపోతే మనలో విశ్వాసం సన్నగిల్లిందా? మనలో విశ్వాసం సన్నగిల్లటానికి కారణాలు మన మేడం చక్కగా వాక్యం చెప్పారు ఫ్రైడే. ఏంటంటే మన దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారమని, అదే విధంగా ఆయన శక్తిని మనం అర్థం చేసుకోలేకపోతున్నామని, మన జీవితాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం మర్చిపోతున్నామని, లోకం వైపు చూస్తున్నాం కాబట్టి మన విశ్వాసంలో వెనకబడుతున్నామని చక్క 4 పాయింట్స్ చెప్పారు సావిత్రి మేడం. నిజమే, ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఈ మాట ఎందుకు అంటున్నారంటే, అక్కడ పౌలు గారి గురించి కొంచెం చులకనగా మాట్లాడారు కొరింథీయులు. మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి, మీ హృదయంలో క్రీస్తు ఉన్నాడని, క్రీస్తు ఆజ్ఞను అనుసరించి మీరు నడుచుకుంటున్నారని మీరు ఫీల్ అయితే, మిమ్మల్ని మీరు సమర్థించుకోగలిగితే అదే క్రీస్తు నాలో ఉన్నాడని, నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నానని మీరు గుర్తెరగగలరు. ఇదే మాటని మరి జ్ఞానం గుర్తిస్తుందని చెప్తారు యేసుక్రీస్తు. ఆ జ్ఞానం మాత్రమే, ఒక జ్ఞానవంతుని యొక్క జ్ఞానాన్ని గుర్తించాలంటే జ్ఞానాన్ని గుర్తిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చెప్తున్న విశ్వాసం గురించి ఆయన అంటూ, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి, ఎదటి వాళ్ళని విమర్శించడం కాదు. అదేవిధంగా కీర్తనకారుడు
20 18 నుంచి 26 చూస్తే దయగల వారిపై దయ చూపించదు, దుర్మార్గు ఎడల నీవు వాళ్ళని శిక్షిస్తావు అని చెప్పి ఒక చక్కని మాట అంటే నీ ప్రవర్తన చూసుకో. ముందు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు నిజంగా సమయం లేదని భావిస్తున్నారా, లేదా ఏదోలే దేవుడు ఒకవేళ అడిగితే ఏం చేయం ప్రభా, ఆ ఆటంకం వచ్చింది ఈ ఆటంకం వచ్చిందని చెప్దాం అనుకుంటున్నారా మీరు? కానీ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. సామెతల గ్రంథం 3:6 అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. నీ మార్గమును నీ త్రోవను కూడా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన దగ్గర ఒప్పుకో, అంతే తప్పించి నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకోవద్దు అంటాడు. అదే విధంగా సంకీర్తన 25లో 4వ చూస్తే నీ మార్గమును నీ త్రోవను నాకు తేటపరచుము అని అడుగుతున్నాడు అక్కడ కీర్తనకారుడు. సంకీర్తన 25లో ఏమంటున్నాడు? నీ మార్గమును నీ త్రోవను నాకు తేటపరచుము అన్న తర్వాత మళ్ళీ ఆయనే ఆలోచించుకుని నేను అడిగినంత మాత్రాన్ని తెలియజేసేస్తాడా దేవుడు? దానికి కూడా అర్హత ఉండాలి కదని దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, ఆయన మాట్లాడేటప్పుడు దేవునికి ఇష్టానుసారంగా నేను మాట్లాడుతున్నానా లేదా నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను ప్రతిసారి గమనించుకుని పరీక్ష చేసుకుని మళ్ళీ వెంటనే దేవుడితోటి తన తప్పును ఒప్పుకుంటాడు అనమాట. 25 సంకీర్తన 4వ ఏమంటున్నాడు? నీ మార్గమును నాకు తేటపరచుమని. మళ్ళీ అదే కీర్తనలో కిందకు వచ్చేటప్పుడు 12వ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. అంటే నేను మార్గం తెలియజేసే ప్రభువా అని చెప్పి నేను అడిగినంత మాత్రాన దేవుడు నాకు వెల్లడి చేయడు. కానీ ఆ మార్గం నాకు ఆయన వెల్లడి చెయ్యాలంటే నేనేం చెయ్యాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను నడవలసిన మార్గం ఆయన నాకు అనుగ్రహిస్తాడని చెప్పి చెప్తున్నాడు. అదే విధంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కావాల్సిన పనులన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అంతా ఫిక్స్ చేసేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత చివరి ఏమంటారంటే దేవుని చిత్తం అండి అంటారు. అసలు ప్రార్థనలో పెట్టుకుని ఇది అవునా కాదా, ఈ సంబంధం చేసుకోవచ్చా లేదా అనేది కాకుండా ఇందాక ఎవరో పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటంటే, ఒకప్పుడు మ్యారేజెస్ జరిగేటప్పుడు ముందు సాంప్రదాయం చూసేవాళ్ళంట, తర్వాత అబ్బాయి అమ్మాయి గుణలక్షణాలు చూసేవాళ్ళు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ మూడోది మొదటి స్థానంలోకి వచ్చేసింది, రెండో స్థానంలోనే ఉంది. మొదటి స్థానంలో ఉన్న సాంప్రదాయం అనేది అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. అందువల్లే మ్యారేజెస్ అని అంటే వచ్చే అబ్బాయి గాని తన లైఫ్ పార్ట్నర్ యొక్క క్యారెక్టర్ ని ప్రేమించి వచ్చినట్టయితే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆ సంసారం అలా సాగుతుంటుంది. అంతే తప్పించి తన లైఫ్ పార్ట్నర్ వల్ల తన పొందబోయే సౌఖ్యాన్ని ముందు ఆలోచించి వచ్చినట్టయితే, దేవుని చిత్తానికి వదిలిపెట్టకుండా తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని తన పొందబోయే సౌఖ్యాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని వచ్చినట్టయితే ఆ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ గా సాగవు. ఇప్పుడు జరుగుతున్నది అదే కాబట్టి సక్సెస్ఫుల్ రేట్ అండ్ మ్యారేజెస్ లో తగ్గుతుందని చెప్పి పాస్టర్ గారు చెప్పిన నిజమే. మరి దైవ చిత్తాన్ని పరీక్షించకుండా స్వచిత్తాన్ని ఆధారపడినట్టయితే చాలా కోల్పోతాం. మనం గమనించినట్లయితే సౌలు జీవితాన్ని దావీదు జీవితాన్ని పరిశీలించినట్లయితే సౌలు జీవితం బిగినింగ్ చాలా బాగుంటుంది, ఎండింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే సౌలు చాలా మంచివాడు. ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్ స్టడీ చేస్తే సౌలు దావీదు కంటే చాలా మంచివాడు, యుద్ధశూరుడు, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే స్వచిత్తం మీద ఆధారపడ్డాడు. దావీదు మహారాజు ఎప్పుడు కూడా ఒక యుద్ధానికి వెళ్ళిన, ప్రభా నేను వెళ్ళనా వద్దంత దేవుణ్ణి అడగటం, ఏఫోదు ధరించిన వాళ్ళని అడగటం, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న దగ్గర ఒకవేళ దేవుడు వద్దంటే మానేయటం, దేవుడు వెళ్ళమంటే వెళ్ళటం. అలా దైవ చిత్తానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆయన వంశం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. స్వచిత్తాన్ని ఆధారం చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఇస్రాయేల్ మీద 40 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పటికీ కూడా అతని జీవితం ఎండింగ్, అతని కుటుంబం వారసత్వం ఏమీ కూడా బాగాలేదు. దానికి కారణం ఏంటంటే స్వచిత్తాన్ని ఆధారం చేసుకుంటే, ఇక్కడ యూదులు కూడా దైవ చిత్తం అని పైకి చెప్తున్నారు కానీ వాళ్ళ స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్నారు. స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా వాళ్ళు మోకరించి కన్నీటి ప్రార్థన చేసినట్టయితే, ప్రభా నెహెమ్యాలాగా ఎస్తేర్లాగా ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దాన్ని దేవుడు పరిష్కరించి ఉండేవాడు. అదే విధంగా ఇక్కడ ఆధ్యాత్మిక హగ్గై మాట్లాడిన ప్రతి మాటలోనూ కూడా అది అక్షరార్థంగా మాత్రమే కాకుండా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటంటే అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. సరం బీవేసిన ఇళ్లలో మీరు ఉంటున్నారు, కానీ
దానివల్ల ప్రయోజనం లేదంటాడు. కిందకు వచ్చాడు. సరంబి వేసిన ఇల్లు అంటే ఒక క్రిటిసిజం బుక్ లో అక్కడ రాసింది ఏంటంటే, ఒక వ్యక్తి హృదయ శుద్ధి లేకుండా కాస్ట్లీ వస్త్రాలు వేసుకుని కాస్ట్లీ ఆ నగలు అవి వేసుకున్నా కూడా అతను హృదయ శుద్ధి లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే పైన ఎంత అలంకారం చేసుకున్న, నయమాన్ గురించి మనకు తెలుసు కదా, సిరియా దేశపు సైన్యాధిపతి. అతను పైకి ఎంతో చక్కగా అలంకరించుకుంటాడు వస్త్రాలతో, కానీ లోపల ఆయనకి ఒక వ్యాధి ఉంది, ఆ చర్మ వ్యాధి. దాంతో ఎంతో బాధపడ్డాడు. అంటే సరంబి వేసిన ఇల్లు అంటే ఏంటంటే, మనం కూడా ఒకవేళ పైకి అలా కనపడుతున్నామేమో, సరంబి వేసిన ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడేది ఎప్పుడు ఆధ్యాత్మిక లోతుల్లోనే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఆత్మ సంబంధమైన మాటలు లేవని చెప్పి మనం అనుకోక్కర్లేదు. ఏ మాట మాట్లాడినా ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రవక్త మాట్లాడే మాటను మనం గమనించినట్లయితే, సరంబి వేసిన ఇళ్లలో అంటే రెండు రకాలుగానే మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు సరంబి వేసిన ఇళ్లలో గురించి మాట్లాడుతున్నాడు, అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి. అదే విధంగా 7వ నుంచి 8వ వరకు చూస్తే ఆయనను ఘనపరచు వాళ్ళని ఆయన ఘనపరుస్తాడు. 7వ నుంచి 8వ వరకు మనం ఇక్కడ గమనించినట్లయితే, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఇక్కడ కూడా మనం అనుకోవచ్చు, ఏంటి దేవుడికి ఆ మందిరం మీద అంత వ్యామోహం ఏంటి? పర్వతములెక్కి కలపను తీసుకురమ్మంటున్నాడు, పర్వతములెక్కి ఆయనకు కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చి అందంగా సుందరంగా మందిరం కట్టమంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నట్టయితే, దీంట్లో కూడా చాలా ఆధ్యాత్మిక అర్థం ఉంది. పర్వతములు ఎక్కండి, కలపను తీసుకురండి, మందిరం కట్టండి. పర్వతములు ఎక్కండి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నానంటాడు దావీదు మహారాజు. ఇది ఎక్కడ? యాత్ర కీర్తన, 121వ సంకీర్తన, యాత్ర కీర్తన. మనందరికీ తెలుసు కదా, పురుషులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం వెళ్ళాలి. ఈ కొండల మీద నుంచి యాత్ర చేస్తూ వెళ్ళేటప్పుడు పాడుకునే పాటలు. యాత్ర కీర్తనలు అంతా కూడా ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాన్ని పైకి వెళ్ళేటప్పుడు పరీక్షించుకుంటానికి సరిపోయేదంట. యెరూషలేంకి ఎక్కి వెళ్ళేటప్పటికి యాత్ర కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళ జీవితంలో కష్ట నష్టాలు, దైవ వ్యతిరేకమైన అంశాలు ఏం దొర్లిపోయినాయి, దైవ చిత్తానుసారంగా ఎంతవరకు మేము ప్రవర్తించాం అనేది పరీక్షించుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేది జీవితం వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం గురించి. అందుకని అంటున్నాడు, పర్వతములు ఎక్కండి, కలపను సిద్ధపరచండి. కలపను సిద్ధపరచాలంటే అది నరకాలు కదా, కట్ చేయాలి కదా. అంటే ఏంటంటే, దైవ వ్యతిరేకమైన అంశాలు నీ హృదయంలో ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాయి, అక్కడే విడిచిపెట్టాయి. నీకు కావాల్సిన నీ హృదయం అనే మందిరం కట్టుకోవటానికి కావలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకుని కిందకి దిగిన తర్వాత కట్టు, మందిరాన్ని కట్టు, మళ్ళీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టు. ఎందుకంటే ఈవేళ రక్షణ పొందామని రేపు అక్కర్లేదని లేదు కదా. ప్రతిరోజు రక్షింపబడవలసిన వారమే. మార్టిన్ లూథర్ గారు ఏమంటారు? సేవ్డ్ సిన్నర్స్ అంటారు మనల్ని కదా. అంటే ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నంటే రక్షింపబడ్డాము, రక్షింపబడుతూ ఉన్నాము, రక్షింపబడతాం. అంటే ఇప్పుడు మన గ్లోరిఫికేషన్ లో మనం ఇప్పుడు దేంట్లో? శాంక్టిఫికేషన్ లో ఉన్నాం. మనం సాల్వేషన్ అయిపోయింది, శుద్ధీకరణ జరుగుతుంది, మహిమలో ప్రవేశించాలి. కాబట్టి రక్షింపబడ్డాము, రక్షింపబడుతున్నాం, రక్షింపబడతాము. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా. ఇక్కడ మనం ఆలోచించినట్టయితే హగ్గయ్య గారు చెప్పిన మాటల్లో అంతరార్థం, కొండలు ఎక్కండి, కలప తీసురండి, మందిరం కట్టండి అని. అంటే నువ్వు దేవుని కోసం ఎంత కష్టపడతావు. 2 అర్థాలు కూడా ఉన్నాయి ఇందులో. నువ్వు దేవుని పని ఏదోలే అన్నట్టు చేస్తున్నావా? డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్దిలే, నా పని లేదని అనుకుంటున్నావా? నెహెమ్యా గారు ఎందుకు ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్నారు? యాజ్ ఎ గవర్నర్ గా ఆయన పట్టుకోక్కర్లేదు కదా. నెహెమ్యా గారు ఎందుకు జీతం మానుకోవాలి? యాజ్ ఎ గవర్నర్ గా ఆయన మానుకోక్కర్లేదు కదా. ఆయన పెట్టే భోజనం ఎందుకు తగ్గించుకోవాలి? ఆయన తగ్గించుకోక్కర్లేదు కదా. ఎందుకు అంటే దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ తో ఆయన అలా చేయబట్టి, మనం ఈ వాక్యం ద్వారా 7-8 వచనాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తానంటే ఎత్తైన శిఖరంకి వెళ్ళటం ఘనపరచడం కాదు, కానీ దేవుని నీ హృదయంలో అత్యధిక స్థాయిలో నీవు దేవుని ఉన్నత స్థానంలో నువ్వు ఉంచినట్టయితే అదే ఆయన్ని ఘనపరచడం. అందుకని 91వ సంకీర్తనలో 14వ వచనంలో అంటాడు ఆయన ఏంటంటే, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానంటాడు. పైనేమో సమూయేలు గ్రంథకర్త ఏమంటాడు? తను ఘనపరచువాన్ని ఆయన ఘనపరుస్తాడు అంటాడు. విలియం కేరీ ఏమంటాడంటే,
దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి. దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు నువ్వు ఆశించు. దేవుని దగ్గర నుంచి నువ్వు గొప్ప కార్యాలు ఆశించే ముందు ఆయన పట్ల నువ్వు ఘనపరిచే విధంగా ఘనకార్యాలు చెయ్యి నువ్వు. ఇక్కడ అదే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు కొండ ఎక్కు అంటే నా కోసం నన్ను ఘనపరిచే విధంగా నువ్వు పని చెయ్యి, ఏదో ఉదాసీనంగా పని చేయటం కాదు. అదే విధంగా ఈ 14వ వచనంలో చెప్పిన మాట, 91వ సంకీర్తన 14వ వచనంలో చెప్పిన మాట మనం గమనించినట్టయితే, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఇక్కడ మనం చూడవలసింది ఆయన నామంలో ఏముంది? మళ్ళీ ఏసయ్య 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 యెహోవా దేవుడా యెహోవా దేవుడు అంటాం కాదు. మనం ప్రార్థించేటప్పుడు అయ్యా నీ నామం పేరిట ప్రార్థిస్తున్నాను అంటున్నాం. మనం ఆయన నామములో ఏముంది? నిర్గమకాండం 34 వచనంలోకి వెళ్తే అక్కడ మోషే ప్రకటిస్తాడు ఆయన నామం ఏముంది? కనికరము, దయ, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి. ఈ లక్షణాలు దేవుళ్ళు కలిగి ఉంటాడు. అదే ఆయన నామం. అంటే ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే మనం దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మనం ఇతరుల పట్ల కృప చూపించాను. అంటే దేవుని కృప జీవం కంటే ఉత్తమమైనది. కీర్తనకారుడు అంటాడు కదా 63వ సంకీర్తనలో, దేవుని కృప జీవం కంటే ఉత్తమమైనది. ఆ కృప ఉంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. అయితే మనం ఇతరుల పట్ల కూడా మనకు సాధ్యమైనంత వరకు ఆ కృప దయ మనం చూపించవచ్చు. అంటే నువ్వు దేవుని నామాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే నువ్వు ఇతరుల పట్ల అది నువ్వు చూపించగలగాలి. అట్లా చూపించినప్పుడు ఆయన నిన్ను పరిగణలో తీసుకుంటాడు. మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదే విధంగా 9వ వచనంలో చూస్తే ఇక్కడ ఆయన అంటున్నాడు, 9వ వచనంలో విస్తారంగా రావాలని మీరు ఎదురు చూసేసరి కానీ కొంచెముగా పండెను. ఇక్కడ ఏమంటున్నాడు? మ్రాణులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకున్నారని అంటున్నాడేంటి? ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, మీరు ఇల్లు కట్టుకున్నారు, సరంబి వేసిన ఇళ్లలో ఉన్నారు అని చెప్పి, అంటే దేవుడికి మనం మంచి శృంగారమైన ఇల్లు కట్టుకోవటం దేవుడికి ఇష్టం లేదా? ఒకసారి దావీదు మహారాజు అంటాడు, నా దేవుని మందసం ఏమో గుడారంలో ఉంటే నేను సరంబి వేసిన ఇళ్లలో ఉంటాం, నేను తగునా అని చెప్పి ఆయన కింద నిద్రపోయిన సందర్భం మనకు తెలుసు. కానీ దేవుడు నేను ఎప్పుడైనా నన్ను గుడారాలో ఉంచేవేంటి నేను అడిగానా? అంటే నీ హృదయం నాకు కావాలి కానీ నువ్వు కట్టే ఆలయం కాదు అని అక్కడే చెప్పేశాడు ఆయన. అందుకనే సొలొమోన్ మహారాజ్ అంటాడు, హస్తకృత ఆలయంలో నువ్వు నివసించే దేవుడు కాదని. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇండ్లు కట్టుకోవద్దని ఆయన ఏం అంటం లేదు. ద్వితీయోపదేశకాండలో మనం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్పిన మాటను మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆయన అన్న మాట, మీరు ఇల్లు కట్టుకోండి, మీకు తవ్వని బావుల్లో నీళ్లు ఇస్తాను, మీరు నాటని ద్రాక్ష తోటలో మీకు పండ్లు ఇస్తాను, మీరు కట్టని పురములో మీరు నివసిస్తారు. కాబట్టి అవి ఆయన వద్దనలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇల్లు కట్టండి కానీ యెహోవాను మరవద్దు. 13వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకోండి, తిని త్రాగి తృప్తి పొందండి, మీరు యెహోవాను మరవవద్దు, మీ పిల్లలకు తరతరాలకి వచ్చేటట్టుగా వివరించి చెప్పండి. 6వ అధ్యాయం 1వ వచనం, ఓయి ఇశ్రాయేల్ అని చెప్పి అక్కడ ఉన్న వచనాలన్నీ మీకు తెలుసు, మన పిల్లలకి అభ్యసింప చేయవలసిన. ఆయన ఏమంటున్నాడంటే, మంచి ఇల్లు కట్టుకోండి, సుఖంగా ఉండండి, కానీ దేవుణ్ణి మీరు మర్చిపోవద్దు. దేవుని మర్చిపోతే ఏమవుతుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని ఎరుగని జనాంగం, ఆయన అద్భుత కార్యాల గురించి, ఆయన ఆశ్చర్యకార్యాలు తెలియని జనాంగం అంతా వచ్చారు కాబట్టి ప్రజల్లో కట్టు తెగిపోయారు. వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఏమీ లేవు. అది ప్రమాదం దేవుని గురించి తెలియకపోయినట్టయితే. కాబట్టి ఇల్లు కట్టుకోదని ఆయన అంట్లా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు. అంటే జ్ఞానవంతురాలు కానీ జ్ఞానవంతుడు కానీ, అంటే నువ్వు కట్టే ఇల్లు జ్ఞానయుక్తంగా ఉండాలి. భౌతికంగా నువ్వు మంచి ఇల్లు కట్టుకో, అదే విధంగా నీ ఆధ్యాత్మిక గృహం కూడా దేవుడు చూసేది నువ్వెంత సౌఖ్యంగా ఉండి ఇల్లు కట్టుకున్నావు అని కాదు, అది దేవుడిచ్చే దీవెనే. కానీ ఆ దీవెన్ను మాత్రమే నువ్వు అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతావు. అలా కాదు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే, అయ్యా ఈ గృహం నీవిచ్చిందే అని ఒక మాట అంటే కాదు, అది హృదయపూర్వక స్తుతి ఆయనకి చెల్లించాలి. అందుకనే సామెతల గ్రంథగా 24వ అధ్యాయంలో మళ్ళీ అంటాడు 2-3 వచనాల్లో, జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన వస్తువులతో నింపబడవలను. అంటే
ఒక అన్యుడు కట్టిన ఇంటికి ఒక క్రైస్తవుడు కట్టిన ఇంటికి తేడా ఏంటంటే ఆ ఇల్లు జ్ఞానం చేత కట్టబడాలి. అదే విధంగా వివేచన చేత, అంటే వాక్యపు వివేచన చేత మన ఆధ్యాత్మిక జీవితం నిలబడాలి. మన హృదయం అంతా కూడా తెలివితో రమ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలతో నింపబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనంలో ఆయన అంటాడు కదా, బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడికి అది గొప్ప పాటు వచ్చినది ఏం చెక్కు చెదరదు, ఇసుక మీద కట్టుకున్న వాడిది పోతుందని చెప్పి. అంటే ఇల్లు కట్టుకోవద్దని దేవుడు అంటలేదు, కానీ నీ పునాది ఎక్కడ ఉండాలి, క్రీస్తు అనే పునాది మాత్రం నువ్వు మర్చిపోవద్దు, అది ఆయన చెప్పేది. ఆ తర్వాత ఆయన హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే అదేంటి, నిర్గమకాండంలో ఒక మాట అంటాడు ఆయన, ఆ వారి మధ్య నేను ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అంటాడు. వారి మధ్య నేను నివాసం చేయనట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఎప్పుడు అంటాడు ఈ మాట అంటే, మోషే 40 రోజులు దివారాత్రులు రాత్రి పగలు అక్కడ ఆయన దగ్గర ఉపవసించి 10 ఆజ్ఞల పలకలు చేత పట్టుకుని వచ్చిన తర్వాత అక్కడ ఇశ్రాయేల్ తినుతూ త్రాగుతూ నాట్యమాటకు లేచిన సందర్భాన్ని చూచి అక్కడ ఒక దూడం చేసుకుని నువ్వే మా దేవుడు అని చెప్పి పూజించే సందర్భాన్ని చూసి తట్టుకోలేక ఆ పలకలు విసిరేసి, మోషే తర్వాత దేవుడు మోసేని రమ్మన్న తర్వాత మళ్ళీ రెండోసారి తన చేతి వ్రాతతో రాతి పలకలు రాసిన తర్వాత మళ్ళీ ఇది పునరావృతం కాకూడదని ఆయన ఏమంటాడంటే, వారి మధ్య నేను ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. అదే మందస నిర్మాణం. ఆ మందసలో ఏముంటది, మన్నా ఆహారం చిగురించిన కర్ర, ఈ 10 ఆజ్ఞలు. అంటే వారి మధ్య నేను నివాసం ఉంటానంటే నా వాక్యం వారి మధ్య ఉండటానికి ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఈవేళ దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే మన మధ్య ఆయన ఉండటానికి మన హృదయంలో ఆయనకి ఒక పరిశుద్ధ స్థలం కావాలి. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్టయితే, మీ దేహం మీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నివాసం అని మీరు ఎరుగరా. మీ దేహం మీరు నివాసం ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ, అంటే పరిశుద్ధాత్మను మనలో నివసించాలి అంటే మన హృదయం మనం ఎంత పరిశుద్ధంగా ఉంచాలి. సరే, మరి ఎందుకు దేవుడు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అంటే, హస్తకృత ఆలయంలో నివసించేవాడు కాదు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ప్రపంచమంతా సంచరించి చూసే దేవుడైనా తన కనుదృష్టితో పరిపాలించే దేవుడు. ఎందుకు అడుగుతున్నాడంటే, రాజుల మొదటి గ్రంథం గొప్ప ప్రార్థన చేశాడు సొలొమోన్ మహారాజు గారు. ఈ ఆలయంలో నివసించేవాడు కాదు, పట్టజాలినంత దేవుడు నువ్వు, కానీ ఎందుకంటే నీ నామమున మేము మొరపెట్టడానికి ఒక ప్రాంతం మాకు కావాలి కాబట్టి, నీ నామం పేరిట మేము మొరపెట్టడానికి ఒక ప్రదేశం మాకు కావాలి కాబట్టి, మా విజ్ఞాపన చేసుకోవడానికి ఒక ప్రదేశం కావాలి కాబట్టి ఇది మేము నిర్మించుకుంటున్నాం. అంటే ఒక సంఘం ఏర్పడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. స్తుతి ఏం చేస్తాం, ఆయన యొక్క గుణగణాలను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేన్ని ఆరాధిస్తాం, ఆయన మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ఆరాధిస్తాం. ఆ స్తుతి ఆరాధన ఎప్పుడైతే పరిశుద్ధంగా చేశామో తప్పనిసరిగా మన జీవితాన్ని మనం పరిశీలించుకుని మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మందిరం అయినా కూడా విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించమంటూ మన గురించే తప్పించి ఆయన గురించి కాదు. ఆ తర్వాత 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే, దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా మీ ఇష్టానుసారంగా మీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని మీరు ప్రవర్తించినట్లయితే వచ్చే శాపాలేంటి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మనకు తెలుసు కదా, లేవీకాండ 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి, అదే విధంగా ద్వితీయోపదేశకాండ 26వ అధ్యాయం బహుశా 15వ వచనం నుంచి దీవెనలు శాపాలన్నీ కూడా అక్కడ ఇచ్చాడు ఆయన. నువ్వు ఆజ్ఞానుసారంగా ఉంటే ఈ దీవెనలు పొందుతావు, ఆజ్ఞను వ్యతిరేకించి నీ స్వచిత్తానుసారంగా ఉంటే ఈ శాపం పొందుతావు అనేది ఇక్కడ హగ్గయ్య గారు చెప్తున్నాడు. ఈవేళ యూదులతో మాత్రమే కాదు, మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యం మన దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. వాక్యాన్ని చదవటమేనా ఎంత వరకు మనం ఆలోచించగలుగుతున్నాం. నేను సమూయేలు గ్రంథం చదువుతూ ఉంటే, వాళ్ళు మమ్మల్ని కాపాడటానికి రాజు కావాలని అడుగుతారు, రాజుని తీసుకొచ్చాడు. అభిషేకించే ముందు ఆ రోజు సమూయేలు అంటాడు, మీరు దేవుని విసర్జించారని చెప్పి ఏం చేస్తాడంటే ఆయన వర్షం కురిపించమంటాడు. దేవుడు వడగళ్ళు వర్షం పడదు అంటే, మనుషు మాత్రం మిమ్మల్ని కాపాడలేడు, మీకు వర్షం కావాలన్నా ఎండ కావాలన్నా దేవుడే మీకు అనుగ్రహిస్తాడంటే వాళ్ళు అప్పుడు బాధపడతారు, మేము తప్పు చేశాను, సరే అయిందేదో అయింది, జాగ్రత్తగా మీరు రాజు దగ్గర ఉండండి అని చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎందుకు చెప్తున్నాడు, మందిరం అనేది ఎందుకు కావాలి,
అక్కడ గ్యాదరింగ్ ఉండాలి, సంఘం ఉండాలి, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయటానికి మనకి ఒక స్థలం ఉండాలి. అది మోషే గారు నియమించారు 3 సార్లు అక్కడికి వెళ్ళాలి యెరూషలేం. అదే విధంగా దావీదు గారు కూడా అదే నియమం. ఎందుకంటే అందరూ కలిసి అక్కడ అదొక ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది విస్మరించి నా ఇష్టం, నా ఇంట్లో 4 గోడల మధ్య నేను ఉంటాను అంటే ఆ జీవితం వేరేగా ఉంటుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఒంటరి జీవితం కాదు. ఫెలోషిప్ అనేది ఉండాలి. ఫెలోషిప్ లేని క్రైస్తవ జీవితం కానే కాదు. ఈ 12 వచనానికి వచ్చేటప్పటికి ఇన్ని హెచ్చరికలు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. అంటే ఇంత బాగా ఆయన హెచ్చరించిన తర్వాత సెప్టెంబర్ నెల 1వ తేదీన ఆయన ప్రకటిస్తే 24వ తేదీన వాళ్ళ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. అక్కడ పౌలు గారు అంటాడు ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మీలో కార్యసిద్ధి కలుగు చేసిన వాడు ఆయనే, దేవుడే. మీరు ఏదైనా చేశారంటే మీలో కార్యసిద్ధి, ఆ కార్యసిద్ధి కలుగు చేయటానికి ఎంతగా హెచ్చరించాడు. మనల్ని కూడా ఫలభరితమైన జీవితం మనం జీవించడానికి ఒకవేళ మనం పడిపోతూ ఉంటే సొలొమోన్ మహారాజుని ఎన్నిసార్లు హెచ్చరించాడు దేవుడు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని ఎన్నిసార్లు హెచ్చరించాడు. ఈవేళ మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. అక్కడ హగ్గయి ద్వారా యూదులు మాత్రమే కాదు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికను ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా వచ్చే మరణాన్ని నువ్వు తప్పించుకోలే ఉంటాడు సామెతల గ్రంథకర్త. అదే విధంగా నేను మంచి మార్గంలో నడుస్తున్నాను అనుకుంటాం మనం, కానీ అదే సామెతల గ్రంథకర్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే ఒకనికి అతను నడిచే మార్గం చాలా చక్కగా యథార్థవంతంగా కనపడుద్ది, కానీ తుదకది మరణమునకు దారితీయను. నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకోవద్దు. నేనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నానని ఆయన చెప్పారు కదా. ఆ మార్గంలో మనం నడవాలి తప్పించి మన సొంత మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోకూడదు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట యెజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తే యూదులకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? కోరెష్ని ఎన్నుకున్నాడు, ఒక అన్యరాజుని. అలాగే తన ప్రజల్ని కాపాడుకోవటం దేవుడు ఎప్పుడు కూడా తగిన ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఆ ఏర్పాటు ఏంటి అనేది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నా విడుదల ఏ రకంగా ఉంటుంది, నువ్వు ఏ రకంగా నాకు సమస్య పరిష్కారం చేస్తాను దేవుడిని అడిగినప్పుడు, అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడు ఆయన? ముందు ఆయన రాజ్యంలో నీతిని వెదకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహింపబడును అని చెప్పి. ఈ మందిరం గురించి కొత్త నిబంధనలు మాత్రమే కాకుండా పాత నిబంధనలు కూడా మనం చూస్తాం కదా. ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో నా తండ్రి ఇల్లు మీకు దొంగల గుహ అయిందా అని అడుగుతాడు. అంటే నా తండ్రి ఇల్లు అంటే అక్కడ మందిరము ప్లస్ మన హృదయం కూడా దొంగలి ఇల్లు అయిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అదే విధంగా యోహాన్ సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, మట్లాదివారం ప్రక్షాళన చేసేటప్పుడు నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకండి అంటాడు. కీర్తనగారుడు అంటాడు 69వ సంకీర్తన 9వ వచనంలో నీ ఇంటిని గూర్చి నా ఆసక్తి భక్షించుచున్నది. దేవుని ఇంటిని గూర్చి, దేవుని ఇల్లేది మనమే దేవుని ఇల్లు, మన దేహమే ఆయన దేవాలయం. అంటే దీన్ని తీసుకుని ఒక ఆయన అన్నాడు, మన దేహమే దేవాలయం కాబట్టి మన దేవాలయానికి మనం వెళ్ళక్కలేదు. అలాంటి అర్థాలు కాదు, కానీ దేవుడు నివసించేటట్టుగా యోగ్యమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అది ఆయన ఈ మందిరం గురించి ఇక్కడ 13 వచనం నుంచి అంతా కూడా మనం గమనించినట్లయితే అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా నేను మీకు తోడుగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం వరకు కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ దూత ద్వారా చెప్పించాడు. 12వ వచనంలో వాళ్ళు కన్ఫెస్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో జాలి కలిగిన దేవుడు తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అయ్యో నా తండ్రి ఇలా ఇల్లు ఉంటది కదా, నేను ఇలాగైపోయాను అన్నప్పుడు వెంటనే తండ్రి ఇంటికి వెళ్ళటానికి మార్గం చూపించాడు. తండ్రి పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రాలు తొడిగించి మళ్ళీ అతని స్థానం అతనికి ఇచ్చాడు. ఎంత జాలిగల దేవుడు మన దేవుడు. వెంటనే ఈ 11వ వచనం వరకు ఉన్నది ఒక భాగం అయితే 12వ వచనానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కన్ఫెస్ అయ్యారో ఆ గవర్నరు, ఆ ప్రధాన యాజకుడు, ఇతర జనులు కూడా ఎప్పుడైతే కన్ఫెస్ అయ్యారో అప్పుడు ఆదరణ కలుగు చేస్తున్నాడు. సరే అయింది, ఏదో అయింది, పని మొదలు పెట్టండి, నేను మీకు తోడుగా ఉంటాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మీరు తర్వాత చూడండి. అక్కడ ఆయన అంటాడు ఏంటంటే పాడైపోయిన పురాతన స్థలంలో బాగు చేసి విశ్రాంతి దినమును మీరు సరిగ్గా
ఆచరించినట్లయితే దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థలాల్లో మిమ్మల్ని ఉంచుతాను అన్న. అంటే వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకుంటారంటే, నేను ఏదో వేళాకోళంగా చెప్పడం కాదు కానీ మాకు ఒక దైవజనుడు ఉండేవాళ్ళు. ఆయన మంచి వాక్యం చెప్పేవాళ్ళు. ఒకసారి ఆయన దుబాయ్ వెళ్ళొచ్చారు. ఫ్లైట్ లో వెళ్ళొచ్చారు. ఆ సంతోష్ నా దగ్గరికి వచ్చేస్తున్నారు. అమ్మ, ఉన్నత స్థలంలో ఉంచడం అంటే ఇదేనేమోనమ్మా. నేను మంచి సేవ చేసిన దేవుడు నన్ను ఉన్నత స్థలాల్లో, ఏది విమానం ఎక్కడం ఉన్నత స్థలం, అది కాదు దేవుడు కోరుకున్నది. ఉన్నత స్థలం అంటే దేవుడు ఉండే స్థలంలో మనల్ని ఉంచుతానంటున్నాడు. ఇప్పుడు పాడైపోయిన పురాతన కట్టడాలు నువ్వు కట్టించంటే నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. చూసిన తర్వాత ఎక్కడ తప్పిపోయావు, నేను తప్పిపోయాను అక్కడే ఉండొద్దు. దుర్మార్గుడు తన దుర్మార్గులను బట్టి, దుష్టత్వాన్ని బట్టి నశించిపోతే నాకు ఇష్టం లేదు. అతను మారు మనసు పొందితేనే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ పునాదులు మళ్ళీ కట్టు నువ్వు. అదే విధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించు, నిన్ను ఉన్నత స్థలాల్లో పెడతానని చెప్పి అంటున్నాడు. అదే విధంగా ఈ 13వ వచనం, మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనసును, ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపించగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయి మొదలు పెట్టింది. ఎవరి మనసు ప్రేరేపించాడు దేవుడు? గవర్నర్ మనసు, ప్రధాన యాజకుడి మనసు, శేషించిన అంత ఐక్యతగా వచ్చారంటే పని చెయ్యాలి. దేవుని పని చేయాలంటే ఒక అధికారు, ఒక పాస్టర్ గారు కాదు, కానీ అధికారి, పాస్టర్ గారు, విశ్వాసం అందరూ కలిసి చేసినప్పుడే ఆ పని జరుగుద్ది. దీన్నే పౌల్ గారు ఒక చోట ఏమంటాడంటే, నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే నీ కన్ను, నీ చెవి, నీ ముక్కు, నీ జ్ఞానేంద్రియాలు సర్వాంగ హోమం చెయ్యాలి. అంటే అన్ని పవిత్రంగా ఉన్నప్పుడే, అన్ని వాటి విధులు పవిత్రంగా నిర్వహించినప్పుడే నీ హృదయ శుద్ధి నీవు కలిగి ఉంటావు. కాబట్టి సర్వాంగ హోమం అంటే మొత్తం అన్ని కలిసినప్పుడు మాత్రమే నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. ఈ రోజు దేవుడు మనకు హెచ్చరించింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిస్తాడు, మనలో ఉన్న లోపాలను హెచ్చరిస్తాడు. మనం ఆ లోపాలను తెలుసుకుని వాక్యం ద్వారా హెచ్చరింపబడినప్పుడు, ఆ వాక్యం ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలని జ్ఞాపకం పెట్టుకుని, నేను ఇక్కడ తప్పిపోయాను ప్రభా, ఇంకెన్నడూ తప్పిపోను. గొప్ప ప్రార్థన 51వ సంకీర్తనలో దావీదు మహారాజ్ కన్ఫెషన్ అంటే మామూలు కన్ఫెషన్ కాదది. నాకేమీ వద్దు, నాకు ఈ భోగభాగ్యాలు వద్దు, నాకు ఈ రాజరికం వద్దు, ఏమీ వద్దు, నీ రక్షణ నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయవద్దు. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ అందులోనే ఉంటది. కాకపోతే దేవునికి తనకి ఎడబాటు కలిగిందని తెలుసుకున్నాడు. గొప్ప కన్ఫెషన్. ఎప్పుడైతే ఆ కన్ఫెషన్ ఉందో, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, కంఫర్ట్ చేసే దేవుడు. మనకి ఈ హగ్గయి గ్రంథంలో మొదటి గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, మొదటి పార్ట్ అంతా మనం ఎక్కడ తప్పిపోతున్నామో చెప్పారు. 12వ వచనంకి వచ్చినప్పుడు పశ్చాత్తాపం. 13, 15 వచనాలు, 13, 14, 15 వచనాలు ఏంటంటే, వెంటనే దేవుడు, నువ్వు కన్ఫ్యూస్ అయ్యవరా, నా చేతులు ఎప్పుడు నీ గురించి చాపే ఉంచానరా, నా దగ్గరికి రా, నిన్ను ఆదరిస్తాను, నేను నడిపిస్తాను, నీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను, డోంట్ వరీ, అయిపోయిన దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా బాధపడకని చెప్పి ఆ రోజు యూదుల్ని మాత్రమే హగ్గయితోటి పిలవలేదు. ఈ రోజు వాక్యం ద్వారా మనం పిలుస్తున్నాడు. ఒక్కసారి మన జీవితాలు మనం పరిశీలించకుండా ఎప్పుడు కూడా ఎప్పుడో జరిగిందని చెప్పి అనుకోవద్దు. ప్రతి దేవుని వాక్యం చివరి మానవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ప్రతి వాక్యం కూడా మనకు ఉపయోగపడేది అందులో ఉంటది. కాకపోతే దాన్ని మనం అడాప్ట్ చేసుకుంది. ఎందుకు ఈ వాక్యం రాశాడు? ఒక పక్క ఆలయం గురించి, ఒక పక్క నా దేహం గురించి, నా ఇంటి గురించి, నా కుటుంబం గురించి, నా సంస్థ గురించి, నా సంఘం గురించి, నేనుండే ప్రాంతం గురించి, అదే విధంగా నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఎందుకు పిలువబడ్డాను, దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడం నిమిత్తం నాకు ఇచ్చిన తలంతు నేను ఉపయోగించగలుగుతున్నానా లేదా. పేతురు 3 సార్లు పంకిన ఆ తర్వాత గొప్ప కన్ఫెషన్ తర్వాత ఆయన ఎంతటి త్యాగం చేశాడు, ఎంతటి సువార్త పరిచర్య చేశాడు, ఎట్లాంటి మరణం పొందాడు, ఎట్లాంటి వారి జీవితాలు చూసినప్పుడు ఒక్కసారి వాక్యం ద్వారా మనం పరిశీలించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగలమ్మ ప్రభు, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృప అనుగ్రహించాను. ఆయన వాక్యం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా వర్ధిల్లే వాక్యం దయచేయమని నాయన, ఎక్కడ ఆటంకం లేకుండా ఆయన కార్యక్రమం కొనసాగింప చేసినందుకు
నీకే వందనాలు. విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించబడిన నిన్ను మేము అనుసరిస్తూ వెళ్ళినప్పుడు నాయన మాకు ఏ ఆటంకాలు రావని నాయన ఎన్నోసార్లు మా జీవితంలో అద్భుత కార్యాలు చేసిన తండ్రి. విత్తబడిన వాక్యం అవును ప్రభా, మాలో ఉన్న లోపాలు వాక్యం ద్వారా మేము పరిశీలించుకుని నీ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నావు కాబట్టి నాయన సిద్ధ మనసులై నీ సన్నిధిలో నాయన కన్నీటి ప్రార్థన చేసే జ్ఞానం మాకు అనుగ్రహించమని, మా భౌతికపరమైన ఇళ్ళనే కాకుండా మా జీవితాలు ఎట్లాగనే మమ్మల్ని వాక్యం ద్వారా పరిశీలించిన కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.